హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన మధురమా డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఇది. క్విక్గా కూడా అయిపోతుంది, హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను హెల్దీ వంటలతో పాటు టేస్టీ వంటలు, కిడ్స్ కోసం స్నాక్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వీడియోస్ రాబోతున్నాయి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంట్లోనే పనీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు చూద్దాం. పనీరు 100 గ్రామ్స్, క్యాప్సికమ్ ఒకటి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. సో ఇవి రెండు కలిపి 100 గ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ చిన్న స్మాల్ ఆనియన్, ఇవి క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అన్నీ. క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్, పనీర్. తర్వాత 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, పుల్లటి పెరుగు లేకపోతే నిమ్మకాయ యూజ్ చేయొచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ 1/2 టీ స్పూన్, సాల్ట్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారము 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఇవన్నీ కర్డ్లో మనం మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. ఈ ధనియా పౌడర్, కారము, మసాలా, ఉప్పు మీకు రుచికి సరిపడా. సో ఇవన్నీ బాగా కలపాలి మనం. ఇక్కడ ఫ్రెష్ కర్డ్ తీసుకున్నారనుకోండి, మీరు కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కలపాలి, ఒక 1 టేబుల్ స్పూన్. లేదు పుల్లటి పెరుగు తీసుకున్నారు అంటే అవసరం లేదు, కలపాల్సిన అవసరం లేదు. నేనైతే ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను. సో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కలిపాను లాస్ట్, ఇవన్నీ మిక్స్ చేశాక బాగా. ఇవన్నీ వేసుకొని కర్డ్లో మసాలాలన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు కలిపేసి ఇందులో క్యూబ్స్లా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పనీరు వేసి మనం చేతితో కలపాలి. స్పూన్తో కలిపితే పనీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది. సో అలాగే ఆనియన్ క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కలిపాం. సో ఇవన్నీ బాగా కలిపేసి, మీకు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అవైలబుల్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ కూడా వాడచ్చు. కానీ ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికంలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా నిమ్మ రసాన్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను. ఈ నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక 30 minutes to 1 hour అలా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా బాగా పడుతుంది ముక్కలన్నిటికీ, ఆ మ్యారినేట్ అయిపోయి చాలా టేస్టీగా మీకు ఫ్రై చేసుకునేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తే 30 minutes ఇంకా బాగుంటుంది. టైం లేని వాళ్ళు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రై, బట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా టేస్ట్గా వస్తుంది. ఇలా నేను ఇక్కడ స్మాల్ టూత్ పిక్స్ తీసుకున్నాను. ఒక్కో స్టిక్కి పన్నీర్, ఒక క్యాప్సికము, రెడ్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పీస్ అండ్ వన్స్ అగైన్ పన్నీర్. సో ఇలా ఒక్కొక్క దానికి నేను ఇలా ఉచ్చేసుకొని రెడీ చేసేసుకున్నాను అన్నిటినీ. సో మీకు ఇవి బార్బిక్యూ స్టైల్లో కావాలంటే దీన్ని చార్కోల్ మీద కాల్చుకుంటే పెద్ద స్టిక్స్ పెట్టి అది బాగా వస్తుంది. నేనైతే తవా మీదే, అంటే పెనం మీదే కాల్చాను. చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. సో మనం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మనము ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసి మనం ఇవి స్టిక్స్ రెడీ చేసుకున్నాం కదా, సో ఈ పన్నీర్ టిక్కాని అన్నిటినీ ఆ ప్యాన్లో వేసి మనం స్లోగా సిమ్లో పెట్టి కుక్ చేయాలి. కానీ ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది కేవలం 5 to 8 minutesలో కుక్ అయిపోతుంది. ఇలా 1 side కాలగానే నెక్స్ట్ సైడ్కి తిరిగేసి మనము అలా 4 sides కాల్చుకోవాలి, జస్ట్ 2 minutes. సో ఇలా కాల్చుకున్నాక రెడీ అయిపోయింది మన పనీర్ టిక్కా. పనీర్ టిక్కాని పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది, అది లేకున్నా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది. దీని స్మెల్ మాత్రం చాలా 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 టేస్టీగా, చాలా స్మెల్ అయితే అసలు ఆసమ్గా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేసుకొని చెప్పండి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో. ఇప్పుడు దీంట్లో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం. క్యాప్సికమ్ పనీర్లో ఈ క్యాప్సికమ్ని బెల్ పెప్పర్ అని కూడా అంటారు. ఈ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికంలో విటమిన్ ఏ, విటమిన్ బి, సి, ఈ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికమ్ తరచూ వాడడం వలన మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన దీంట్లో క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తుంది ఈ బెల్ పెప్పర్. పనీర్లో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, సెలీనియం, జింక్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. పనీర్లో ఉండే అధిక ప్రోటీన్ వలన బరువు తగ్గటంలో సహాయపడి శరీరానికి కావలసిన కొవ్వు మరియు ప్రోటీన్ను అందిస్తుంది. ఇది తినడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ను నివారిస్తుంది, పళ్ళు మరియు ఎముకలను బలంగా మారుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్ని లాభాలున్న పన్నీర్ని, క్యాప్సికమ్ని మీ డైట్లో తప్పకుండా చేర్చుకోండి. ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.